హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ, శ్రీ సాయిరామ్. ఈరోజైతే పూజ అంతా ఎట్లా అయిపోయిందనమాట. పొద్దున్నే చక్కగా హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆటో అయితే వస్తుంది, ఆటోలో మా ఫ్రెండ్ వస్తుంది అనమాట. అప్పడం పెట్టాలంట. చూడండి ఎన్ని ఆనపకాయలు వచ్చాయో. అది ఉంటుంది. సక్కువ ఏమేం చేయాలి సక్కువ చెప్పు. తెలియదండి ఇప్పుడు దాకా ఎన్ని చెప్పిందాము. మా ఫ్రెండ్ చూడండి చక్కగా హ్యాపీగా తిరుగుతుంది. మొక్కలు బాగున్నాయంట. ఆ పువ్వు వాసన చూడు, మక్కమల్ పువ్వు స్మూత్గా ఉంటుంది. అవి ఎరువు లేక నీకు అవి పెద్ద ఈ ఫస్ట్ ఇవి అంతే పూస్తాయి. చూసా నువ్వెట చూసావు కళ్ళతో? నీకెక్కడ కనపడింది? ఆహా, మొక్కజొన్నలు కూడా ఉన్నాయి. తిందాం. మరి ఏమనుకుంటారా నువ్వు? మరి నువ్వు అసలు అట్లా ఇన్సల్ట్ చేయకూడదు. నేను పెంచి బాగుండే నాటు గులాబీ ఎప్పుడు పూస్తుంటాయి, ఎప్పుడు పూస్తుంటాయి, మస్తుంటాయి. మామిడికాయలే ఈసారి రాలేదే, అస్సలు కాయలేదు మామిడికాయలు. ఎలా ఉంది గార్డెన్ లో మలల్లి? అది గులాబీ. నిజంగా గులాబీతో అట్లా చాలా మంది దిగుతారు ఫోటోలు. వీడియోనే వస్తుంది. ఆ రెడ్ గులాబీ చూడు ఎట్లుందో, అసలు ఎంత బాగుందో. అవును అవును. అసలు ఆ చివరి గులాబీ పువ్వు చూడు, ఆ చివరిది పెద్దగా ఉందో. చేస్తారు, తులసంలో నీళ్ళు పోసుకుంటారు. ముందు ఇంట్లో కన్నా గార్డెనే చూస్తారు ఎక్కువ. అతిథి మర్యాదలు తీసుకుంటారు, నచ్చుతుంది అనమాట. మా ఫ్రెండ్కి నేనేం పెట్టడం లేదు, సో అలిగి వెళ్ళిపోతుందా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్ మీద ప్రేమ ఏంటో చూద్దాం. మేడం గారి కోసం ఫ్రూట్స్ పట్టుకొచ్చింది చూడండి. మేడం గారిని మా అమ్మగారు తెలుగు టీచరు. మేమంతా కూడా 94, 95 బ్యాచ్, 94 బ్యాచ్ అండి చదువుకుంది. ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు గుర్తుపట్టలే, ఈసారి బాగా గుర్తుపట్టి అన్ని అడిగారు. అదే బాధ దానికి. ఇప్పుడు అన్ని అడిగారు అనమాట. కబుర్లు చెప్పుకుంటున్నాం. మీరు చేసి వంకాయ నూరితే తినలేదేమో. బాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్. వచ్చింది 1 గంట ఉంది, వెళ్ళిపోతుంది. అన్నం తిన్నది వెళ్ళిపోతుంది. ఏమిటో మరి భద్రాచలం వెళ్ళాలి కదా, అందుకు ఒక పని మీద వచ్చిందండి. 2-3 కలిసి వెళ్ళిపోతుంది అనమాట. అది మేము ఎప్పుడు కలిసినా ఏదో ఒకసారిలో కలుస్తాం. తినడానికి వస్తామా? స్నాక్స్ తింటున్నాం.